చందన ఒకరోజు తన గదిలో ఉతికి ఆరవేసిన చీర మడత పెట్టుకుంటుంది. భుజం మీద ఎవరిదో చేయి పడటంతో ఉలిక్కిపడి చూసింది వెనక్కి తిరిగి. కిషోర్ నవ్వుతూ నిలబడ్డాడు. జడిసిపోయావా? వెకిలిగా నవ్వాడు. అసహ్యంతో అతని చేతిని ఒక్కసారిగా విదిలించుకుని దూరంగా వెళ్ళి నిలబడింది. ఏమిటి అలా చూస్తున్నావు? నవ్వుతూ దగ్గరగా రాసాగాడు. కిషోర్ కోపంగా అరిచింది. అతను లెక్క చెయ్యలేదు. ఇంకా దగ్గరగా రాసాగాడు. కిషోర్ మర్యాదగా ఇక్కడి నుండి పోతావా లేదా? చందన కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. ఎందుకలా కంగారు పడతావు? నేను ఏమైనా రాక్షసున్నా? కిషోర్ పిచ్చిదానిలా గట్టిగా అరిచింది. ముందు బయటకు నడు. ఆమె ఒక్కొక్క అడుగు వెనక్కి వేయసాగింది. అతను ఆగిపోయాడు. చందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు అంటే తాతయ్యతో చెప్పి మన పెళ్లి ఏర్పాట్లు చేయించేస్తాను అన్నాడు. ఏం అక్కర్లేదు, ముందు బయటకు నడు. కోపంగా చూసింది అతని వైపు. బయటకు వెళ్ళిపోవటానికి రాలేదు నేను. అదో రకంగా చూసి నవ్వాడు అతను. కిషోర్, నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే నా చేతిలో ప్రాణం వదులుతావు, జాగ్రత్త అంది బెదిరిస్తున్నట్టుగా. ఆమె మాటలకి అతను గట్టిగా నవ్వేసి, నీ చేతిలో నేను ప్రాణం విడుస్తానా అంటూ ఇంకా గట్టిగా నవ్వసాగాడు. చందనకి కోపం దుఃఖం ముంచుకు వచ్చాయి. అతను మెల్లగా చందన వైపు రాసాగాడు. చందన అంటూ కింద నుండి తాతగారి పిలుపు వినిపించింది. చందనకి ఆ పిలుపు ప్రాణం లేచి వచ్చినట్టుగా అయింది. చందన తిరిగి పిలిచారు. కిషోర్ క్షణం ఆగి ఆమె వైపు చూశాడు. వెళ్ళు, మరోసారి నన్ను తప్పించుకోలేవు అంటూ అతడు వెళ్ళిపోయాడు. చందన గబగబా తాతగారి వద్దకు వెళ్ళింది. ఏమిటి తల్లి, పిలుస్తుంటే పలకవు, ఎక్కడున్నావు? మేడ మీద ఉన్నాను, మీరు పిలవటం వినిపించలేదు అంది మెల్లగా. నాకు మందు ఇవ్వటం మర్చిపోయావమ్మా అన్నారు. ఇస్తాను తాతగారు. మందు తెచ్చి ఇచ్చింది. ఆయన మందు వేసుకుని పడుకున్నారు. అయినా చందన ఆ గదిలోంచి కదలలేదు. వెళ్ళమ్మా చందన, నాకు ఇక ఏం అక్కర్లేదు, నీ గదిలోకి వెళ్ళి పడుకో అన్నారు. తాతగారు, ఏమిటి తల్లి, నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ. ఆయన చందన ముఖంలోకి పరీక్షగా చూశారు. చందన, అలా ఉన్నావేమ్మా? ఏమీ లేదు తాతగారు అని చెప్పినా ఆమె కళ్ళు దాచలేకపోయాయి. కన్నీళ్లు టపటపా రాలాయి. చందన, ఏడుస్తున్నావా? ఏం జరిగిందమ్మా? ఎవరైనా ఏమైనా అన్నారా? లేదన్నట్టు తల తిప్పింది. కళ్ళల్లోంచి ఊపికే కన్నీరు బయట చింకుతూ ఒత్తుకుంది. తాతగారు మెల్లగా లేచి మంచం మీద కూర్చున్నారు. ఇలారా, నా దగ్గర కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టుకుని తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమిరారు. ఇప్పుడు చెప్పు ఏమిటో అన్నారు. చందన మాట్లాడలేదు. కళ్ళు తుడుచుకుని మౌనంగా ఉండిపోయింది. చెప్పు తల్లి, నిన్ను ఎవరు ఏమన్నారు? కమల ఏమైనా అందా? లేదన్నట్టు తల తిప్పింది. మరి కల్పన, కిషోర్ ఏమైనా అన్నారా? చందన కిషోర్ గురించి ఆయనకి చెప్పేయాలనుకుంది. అంతలోనే ఆలోచించుకుని మానుకుంది. చెప్పలేదు. తాతగారికి కోపం వచ్చి కిషోర్ని తన్నినా తంతారు. కమలమ్మకి కోపం వస్తుంది. కమలమ్మ తనని ఎప్పుడూ ఎంతో ఆప్యాయంగా చూస్తుంది. ఇహ లేనిపోని గొడవలొస్తాయి. ఊరుకుంటేనే మంచిది అనుకుంది మనసులో. చందన ఎవరు ఏమీ అనలేదన్నట్టు తలతిప్పింది. మరి ఆయన కాసేపు ఆలోచించి ఆమె దుఃఖాన్ని మరో విధంగా అర్థం చేసుకున్నారు. తన కొద్ది రోజులలో బొంబాయి వెళ్ళిపోవటం ఈ అమ్మాయికి బెంగగా ఉంది అనుకున్నారు. పిచ్చి తల్లి, నేను ఊరు వెళ్ళిపోతానా నీ బెంగ అంటూ మెల్లగా నవ్వారు. నేను నీకు ఏమని చెప్పాను? నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళను అని చెప్పానా లేదా? చందన మాట్లాడలేదు. చందన, దీని గురించి నువ్వు బెంగ పెట్టుకుంటున్నావు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ఒంటరి దానివి ఎప్పటికీ కావు అన్నారు. అదృష్టవంతురాల్ని మనసులోనే నవ్వుకుంది. తనని అంత దురదృష్టవంతురాలు అని అన్నారు. ఈ తాతగారికి ఏం తెలుసు? తనని అదృష్టవంతురాలు అంటున్నారు. తనకి తెలియకుండా తన మీద తనకే కసి, కోపం ఏర్పడ్డాయి. తాతగారిని పడుకోమని చెప్పి తను ఆయన మంచం దగ్గర చాప వేసుకుని కింద పడుకుంది. మర్నాడు కమలమ్మ చందనని దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె గురించి వివరాలు అడగసాగింది. ఆవిడ ఏం అడిగినా తనకు ఎవరూ లేరని, తను ఓ దురదృష్టవంతురాలనని మాత్రమే చెప్పింది. అంతకు మించి ఏం చెప్పలేదు. ఏం అడిగినా మౌనంగా ఉండిపోయింది. చందన, నిన్ను ఒక మాట అడగనా అంది ఆవిడ. చందన గుండెలు ఒక్కసారి దడదడా కొట్టుకున్నాయి. ఆవిడ తనని ఏం అడుగుతుంది? కిషోర్ తన మీద ఏమైనా కల్పించి గాని చెప్పలేదు కదా? చెప్పండి ఏమిటో అంది మెల్లగా. చందన, నిన్ను చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటగా ఉంటుంది.
నిన్ను నా కోడలుగా చేసుకోవాలని ముచ్చట పడుతున్నాను. మా కిషోర్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అని అంటున్నాడు అంది. చందన తల భూమిలోకి కుంగిపోయింది. ఆ బఫూన్ గాన్ని పెళ్లి చేసుకునే కంటే జీవితమంతా ఇలా అవివాహితగానే ఉండిపోతేనే మంచిది. అతను వీధిలో నడుస్తుంటే పగటి వేషగాడు అని అందరూ డబ్బులు విసిరే ప్రమాదం ఉంది. అతనితో తనకి పెళ్ళా? ఇన్నాళ్ళు పెళ్లి కోసం మహా ఆరాటపడిన మాట నిజం. పెళ్లి అనే పదం, మెడలో మంగళసూత్రం తనకి గౌరవం ఇస్తాయని తలచిన మాట నిజం. ఇప్పుడు ఈ చల్లని నీడకు చేరుకున్నాక పెళ్లి చేసుకోవాలనే కోరికే కలగటం లేదు. పెళ్లి మాట అంటేనే విరక్తి కలిగిపోయింది తనకి. ఇప్పుడు ఈవిడికి ఏమని సమాధానం చెప్పటం? చందన ఆలోచిస్తూ ఉండిపోయింది. చందన, నీ మనసులో ఉద్దేశం ఏమిటో చెప్పు తల్లి. మా ఇంటి కోడలివి కావటం, కిషోర్కి భార్యవు కావటం నిజంగా నీ అదృష్టం అనుకో. ఏం, నీకు ఇష్టమేనా? అది కాదండి. ఏమిటి? నేను మీ ఇంటికి కోడలిగా తగను అనుకుంటున్నాను. మీరు తలుచుకుంటే నాకంటే అన్ని విధాలా ఎక్కువైన అమ్మాయి మీకు కోడలిగా వస్తుంది. ఈ పేద ఇంటి పిల్ల అంటూ మాట ఆపేసింది. చందన మాటలకి ఆవిడ గట్టిగా నవ్వి ఆమెను మరింత దగ్గరకు లాక్కుని, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి అణుకు అయిన కోడలినే నేను కోరేది అంది నవ్వుతూ. చందనికి ఆవిడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఏమిటి, నీకు ఇష్టమే కదూ? ఆలోచించుకుని చెబుతాను. ఇంకా ఆలోచించుకునేదేమిటి? నువ్వు నా కోడలివి, సరేనా అంటూ నవ్వి చేతులకి ఉన్న గాజులు తీసి చందన చేతులకు తొడిగింది. అనుకోని సంఘటనకు చందన స్తంభించిపోయింది. ఏమిటి? ఏం జరిగింది? తనని కోడలిగా చేసుకుందా ఈవిడ? వీల్లేదు. పిచ్చిగా అరవాలనుకుంది. గొంతుకు పెగిలి మాట బయటికి రాలేదు. ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుదామనుకుంది, కానీ చెప్పలేకపోయింది. కమలమ్మ తాతగారి దగ్గరకు వెళ్ళి, నాన్న, మన కిషోర్ని పెళ్లి చేసుకోవటానికి చందన ఒప్పుకుంది అని చెప్పింది. ఏమిటి? కిషోర్ని పెళ్లి చేసుకోవటానికి చందన ఒప్పుకుందా? ఆశ్చర్యంగా అడిగారు. అవును నాన్న, నిజంగానే ఒప్పుకుంది. కావాలంటే నువ్వు అడుగు, ఆమె చేతులకు గాజులు కూడా వేసేశాను అంది సంతోషంగా. తాతగారు క్షణం మతిపోయినట్టు చూశారు. రా నాన్న అంటూ ఆయన్ని బయటికి తీసుకువచ్చింది. అప్పుడే అక్కడకు కిషోర్, కల్పన వచ్చి నిలబడ్డారు. కిషోర్ ముఖంలో తను జయించాను అన్న గర్వం కనిపించసాగింది. చందన తాతగారి ఎదుట మాట పలుకు లేని బొమ్మలా నిలబడింది. చందన, నువ్వు నిజంగానే ఇష్టపడ్డావా అడిగారు ఆయన అనుమానంగా. చందన తల వంచుకుని నిలబడి ఉంది. సమాధానం ఇవ్వలేదు. అదేమిటి నాన్న అలా అడుగుతున్నావు? కిషోర్కి ఏం తక్కువ అని? అందం, చదువు, డబ్బు, గుణం అన్నీ ఉన్నాయి. అలాంటి భర్త దొరకటం నిజంగా ఆ అమ్మాయి అదృష్టం కదూ. తాతగారు ఏం మాట్లాడలేదు. అమ్మాయి సిగ్గుపడుతుంది, అందుకే ఏమీ మాట్లాడలేకపోతుంది అంది ఆవిడ. అంతలో కృష్ణమోహన్ లోపలికి వచ్చాడు. అతన్ని చూస్తూనే కమలమ్మ నవ్వు ముఖంతో ఎదురు వెళ్ళి, అబ్బాయి, మా కిషోర్కి పెళ్లి నిశ్చయం అయిపోయింది అంది. కిషోర్ అప్పుడే పెళ్లికొడుకు అయిపోయినట్టు షర్ట్ కాలర్ సర్దుకున్నాడు. కిషోర్కా పెళ్లి నిశ్చయం అయిపోయిందా? పెళ్లి ఎప్పుడు? నవ్వుతూ అడిగాడు. పెళ్లి ముహూర్తం ఇంకా పెట్టుకోలేదు. పెళ్లి బొంబాయిలో జరుగుతుంది. ఇంటికి అమ్మాయి ఎవరో అడిగావు కాదు. ఆవిడ నవ్వింది. అవును పిన్ని, నేను మర్చిపోయాను అడగటం. అమ్మాయి ఎవరు? ఈ ఊరేనా? ఈ ఊరే, ఈ అమ్మాయే అంటూ గట్టిగా నవ్వేసి చందన వైపు చూపించింది ఆవిడ. కృష్ణమోహన్ క్షణంసేపు నోటమాట రానివాడిలా అలా నిలబడిపోయాడు. ఈ చందన? నమ్మలేనట్టు అడిగాడు. అవునరా, అలా అడుగుతున్నావేమిటి? ఈ అమ్మాయికే బంగారు బొమ్మలా ఉంటే. అతను చందన వైపు సూటిగా చూశాడు. చందన తల ఎత్తి అతని వైపు చూసింది. నేను విన్నమాట నిజమా అన్నట్టు ఉన్నాయి అతని చూపులు. సమాధానం చెప్పలేనట్టుగా చూపులు కిందకి వాల్చేసింది చందన. ఒరే బాబు, మా కిషోర్ పెళ్లికి నువ్వు తప్పక రావాలి. అలాగే పిన్ని అన్నాడు. అతనికి వచ్చినప్పుడు ఉన్న సరదా ఇప్పుడు లేదు. అతని ఆలోచన చందన మనస్ఫూర్తిగా ఒప్పుకుందా లేదా అని. అందుకు ఆమెతో మాట్లాడాలి అంటే వీలు కాదు. పోనీ తాతగారితో మాట్లాడదామంటే ఆయన పరిస్థితి అలాగే ఉంది. ఆయన తనలాగే ఆశ్చర్యపోతున్నట్టుగా ఉన్నారు. అసలు వాడికి ఏ పిల్ల నచ్చేది కాదు. ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయినే చేసుకుంటానని కూర్చున్నాడు. నేను అడిగితే చందనికి ఇష్టమేనని తెలిసింది. అతను చందన వైపు చూశాడు. ఆమె మాత్రం అతని వైపు చూడలేదు. అరే, అలా నిలబడిపోయావేమిటి? కూర్చో అంది. నాకు అర్జెంటు పని ఉంది, నేను వెళ్ళాలి అన్నాడు కృష్ణమోహన్. ఉండు, కొద్దిగా హార్లిక్స్ తాగి వెళుదువు గాని. వద్దు పిన్ని, నేను వెళ్ళాలి, నాకు పని ఉంది అని కృష్ణమోహన్ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు.
చందనకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎంత చిత్రంగా తన జీవితం మలుపులు తిరుగుతుంది. ఈ పెళ్లి చేసుకోవాలా, తప్పించుకోవాలా? ఒకానొకప్పుడు రెండో పెళ్లి వాణ్ణి కూడా చేసుకోవాలనుకుంది. అతడు చేసుకోను అని వెళ్ళిపోయాడు. మదన్ కూడా అలాగే చేశాడు. తల్లిదండ్రులని ఎదిరించలేకపోయాడు. పిరికి పందలా పారిపోదాం, తనతో వచ్చేయమన్నాడు. అలా పారిపోవటం ఎంత అసహ్యం. కానీ ఈ కిషోర్ అలా కాదు. అతడు తనకి నచ్చకపోయినా తల్లితో ధైర్యంగా చెప్పగలిగాడు. కమలమ్మ చాలా మంచి ఆవిడ. ఎందుకో ఆవిడ మాటకి ఎదురు చెప్పబుద్ధి వేయలేదు. తనకు ఇష్టం లేదని చెబితే ఆవిడ బాధపడుతుందేమో అని చెప్పలేకపోయింది. ఈ పెళ్లి ఎలా తప్పించుకోవటం? తప్పించుకుని ఏం చేస్తుంది? ఎవరి పంచన చేరుతుంది? ప్రతి స్త్రీకి భర్త పేరు చెప్పి ఎవరో ఒకరి అండ ఉండాలి, తోడు ఉండాలి. నిజమే. కానీ ఇటువంటి వాణ్ణి చూస్తూ చూస్తూ ఏ స్త్రీ కూడా అతన్ని భర్తగా అంగీకరించలేదు. జీవితంలో పెళ్ళే వద్దు అనుకుంటుంది. కమలమ్మ మంచితనం తనని మోగదాన్ని చేసింది. తాతగారికి ఇష్టమేనేమో గాని కృష్ణమోహన్కి పెళ్లి బొత్తిగా ఇష్టం లేనట్టు ఉంది. ఇష్టం లేదు అంటే అతని తమ్ముణ్ణి తను చేసుకోవటం ఇష్టం లేక, లేక తనంటే అభిమానంతో తమ్ముడిని ఇచ్చి చేయటం ఇష్టం లేక? అతని మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. తను మంచి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుందే కానీ ఇలా అల్లరి చిల్లరిగా తిరిగి వికిలిగా ప్రవర్తించేవాణ్ణి భర్తగా ఎప్పుడూ కోరుకోలేదు. ఇలాంటి వాణ్ణి భర్తగా చేసుకునే కంటే ఆనాడు వెళ్ళిపోయిన రెండో పెళ్లి ముసలవాణ్ణి భర్తగా చేసుకుంటేనే బాగుండేది. చందన గాఢంగా నెట్టొచ్చింది. ఏదో ఒక పెళ్ళి, తండ్రి అన్నాడు. దానికి జన్మలో పెళ్లి కాదని. నాకు పెళ్లి అయింది అని నలుగురికి చెప్పవచ్చు. ఈ పెళ్లి వద్దు అని తప్పించుకునే కంటే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవటమే మంచిది. ఈ జన్మకి ఇంతే రాసిపెట్టి ఉందని అనుకుని ఊరుకోవటమే మంచిది. ఆమె ఆలోచన సముద్రంలో మునిగిపోయింది.